హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు. ఇవాల్టి వీడియోలో సొరకాయ పెరుగు పచ్చడి సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 కప్పుల వరకు సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి సొరకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సొరకాయ మరీ మెత్తగా కాకుండా ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 ఎల్లిపాయల్ని కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టిన సొరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత సొరకాయ ఇలా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సొరకాయని పూర్తిగా చల్లారనివ్వాలి. సొరకాయ పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు యాడ్ చేసుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సొరకాయ పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు మరీ లూజ్గా కాకుండా కొద్దిగా గట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో ఇదండి సొరకాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.